నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. చూడండి, ఈ రోడ్డు చూస్తుంటే మీకు ఈ తోవ, ఈ రాస్తా, ఈ మార్గం చూస్తుంటే ఏమనిపిస్తుందండి? చుట్టూరు ఏదో ఒక అడవి అరణ్యంలో ఉన్నట్టు అనిపిస్తుంది కదా. అంటే విశాఖపట్నంలో ఇంత భయంకరమైన పొదలు ఎక్కడున్నాయని అనుకోవద్దు, ఎక్కడో లేనంటే నేను అలా చూసుకుంటూ వెళ్తే మీకే తెలుస్తుంది ఎంత ఇటువంటి ప్లేస్లు కూడా మన విశాఖపట్నంలో ఉన్నాయో మనం మిస్ అయిపోతున్నామా అనుకోండి. ఎక్కడికో అరకు, కొడైకెనాల్ లేకపోతే పాడేరు వెళ్ళక్కర్లేదన్న, అంత అద్భుతంగా ఉంటుంది. అంటే చూసే కళ్ళు ఉండాలండి. మన మనసు ఉంటే అంటే కళ్ళు చూడలేని ప్రాంతాన్ని మనసు చూస్తుందట. అటువంటి ఏరియాలు వైజాగ్లో చాలా ఉన్నాయి. మీకు చూపిస్తున్నాను చూడండి. అలా చూస్తూనే ఉండండి. ఎక్కడికి వచ్చాను మీకే తెలుస్తుంది. చెప్పకనే అంటే చూస్తున్నారు కదా, ఇంక చెప్పడం ఎందుకు, అర్థమైంది కదండి. అది సంగతి. సరిగ్గా మన అప్పు గారి దగ్గర షిప్ ఉంది కదా, ఆ షిప్కి ఒకవైపు మార్గం అనమాట ఇది. అంటే ఈ రోడ్డు కొద్ది రఫ్గా ఉంటుంది, నెట్లు అంటే దీనికి మించిన రోడ్లు తయారు చేస్తారు కదా, అందుకని ఈ మార్గాన్ని ఎవరు ఎంచుకోరు. చూడండి, షిప్ అయితే శుభ్రంగా పెయింట్ వేసి హంగు పొంగులన్నీ తయారు చేస్తున్నారు. అయినప్పటికీ షూటింగ్లో అయితే బ్రహ్మాండంగా అవుతున్నాయి. అంటే పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందింది కాదు, చెందింది కాదు, చెందుతూనే ఉంది. అటువంటి ఈ పర్యాటక ప్రాంతానికి ఇది ఒక మచ్చుతునక, ఒక రకంగా చెప్పాలంటే ఇది కలికితురాయి అని చెప్పొచ్చు. అంటే కీర్తి కిరీటంలో ఇది ఒక వజ్రం అనుకోవచ్చు అనమాట. అంత బాగా తయారు చేస్తున్నారు. ఇది ఒక రెస్టారెంట్ కింద అవుతుందట. ఇంకా బాగా రంగులు వేశారు. ఇదిగోండి చూడండి, అదే సుదూర తీరంలో ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయ్యి తెల్లారగట్ల సుమారుగా ఇప్పుడు ఎంత అవుతుంది, 5:50 అవుతుంది. అయినప్పుడు ఈ టైంకే ప్రీ వెడ్డింగ్ షూట్లు, పోస్ట్ వెడ్డింగ్ షూట్లు ఒక్కటేంట్లేండి, అనిపించినోడికి అనిపించినంత ఏ రకంగా. అదిగోండి, అది రుషికొండ సుదూరంగా. కానీ సముద్ర తీరానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఒక్కటి కాదు, అన్ని రకాల హంగులు పొంగులు ఇందులో ఉంటాయి. అంటున్నాను కదా, చూసే కంటికి అంటే ఎవరు ఏ కంటితో చూస్తే ఆ రకంగా కనబడుతుంది. ఇటు పర్యాటకులు చూస్తే ఒక అందంగా కనబడుతుంది. అదిగోండి, సుదూరంగా వేట సాగిస్తున్నాడు. అంటే జాలర్లు, వాళ్ళకి జీవనోపాధి. ఒక్కొక్కడికి ఇంకోటి అనమాట. ఇంకొకటి చిన్నగా కొంచెం సాఫ్ట్వేర్ కొండ అనమాట అది. అంటే రుషికొండ తెలుసు కదా మీకు, సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ అక్కడే ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. అఫ్కోర్స్ మనం కూడా చేస్తున్నాం అనుకోండి, మన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఒక్కటి కాదండి, అందుగలడు ఇంజులు వేయడం సందేహం పోవద్దు, ఇందు ఎందెందరికి ఎతికినను అందేయగలడు భగవంతుడు. ఆ రకంగా చెప్పాలంటే అలాగా ఏ రంగాన్ని చూసినా అన్ని రంగాలకి విశాఖ ఒక వేదికగా మారుతుంది. కాబట్టి మీరు కూడా ఉపయోగించుకోండి ఏదో రకంగా. అంటే ఎవరు ఊరు వారికి గొప్ప కాదంటలేదు, కానీ మన దగ్గరికి వచ్చేది కాస్త ఎమ్యూనిటీస్ ఎక్కువగా ఉన్నాయి కదా, అది చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది బ్రహ్మోద్యముడు, మీరు గమనించే ఉంటారు. సాధారణంగా బాగా దట్టమైన అడవి ప్రాంతం